ఈరోజు గొర్రె పిల్ల గురించి కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుదాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ప్రియులరా, సుమారు 2000 సంవత్సరాల క్రితము, అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఈ భూమి మీద ఆవిర్భావం చెందిన తర్వాత అపోస్తలులు సువార్త పరిచర్య ప్రకటిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రేమంటే బిడ్డరా, సంఘము నానాటికి ఏమైంది అంటే అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలాంటి పరిస్థితులలో ఆ సంఘములో హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆ సంఘములో గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల సంఖ్య వేలాది మందిగా ఉన్నప్పుడు ఆ సంఘములో భోజనాలు పెట్టే కాడ ఏం జరిగింది అంటే చిన్న సమస్య వారి మధ్య వచ్చింది. అలా వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారు అని అంటే 7 మనుషులను పరిచారకులుగా సంఘానికి సేవ చేయడానికి ఏర్పాటు చేశారు. ఆ 7లో ఒక వ్యక్తి పేరు ఏమిటి అంటే స్టెఫను, మరొక వ్యక్తి పేరు ఏమిటంటే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు సమరయ ప్రాంతములో, కైసరయ ప్రాంతములో దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఆత్మల భారము కలిగి దేవుని పనిలో వాడబడుతున్నటువంటి ఆ తరుణములో ఒక వ్యక్తి ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు ఆరాధనకు వెళ్ళాడటండి. దేవుడికి స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరు అనంటే అతని యొక్క ఫిజికల్ స్టేటస్ గురించి చెప్తా ఉన్నాడు. అతడు ఏమై ఉన్నాడు అనంటే నపుంసకుడు. నపుంసకుడు అనగా ఆడంగితనము కలిగినటువంటి ఆ మనుష్యుడు. ప్రియమైన పిల్లల భౌతికమైనటువంటి విషయాల్లోకి వస్తే అతడు ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. ఐథియోపియా దేశానికి ఒక రాణి ఉంది. ఆ రాణి పేరేంటి చెప్పండి? కంద. ఆవిడ కింద ఈయన ఏం చేస్తున్నాడంటే ఆమె యొక్క అధికారం క్రింద ఈ నపుంసకుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ మినిస్టర్. అర్థమైందండి? ఆయన ఆ స్థితిలో ఉన్న వాడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. పన్నులు ఎంత వచ్చింది కలెక్ట్ చేసుకోవాలి, దేశ యొక్క క్షేమము కొరకు, వివిధమైన పథకాల కొరకు ఆ ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చూసుకోవాలి. ఇన్ని పనుల మధ్య ఆరాధనకి వెళ్ళడం కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? చాలా మంది దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారండి. ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తారు అని అంటే ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నాకు ఇదొక్కటి ఇస్తే చాలు, ఇంకేమీ వద్దు అంటారు. దేవుడు అది ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఖాళీ ఇవ్వండి అంటారు. అవునా? అంటే ఏదైనా కలిగి ఉంటే చాలా మంది ప్రార్థనకి రాదు. అన్ని పోతేనో అసలు లేకుండా ఉంటేనో దేవుడి దగ్గరికి వస్తారు. అన్ని ఉన్నా కూడా మన మనసు దేని మీద ఉండాలి అంటే ఆరాధన మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. ఇతడు యెరూషలేముకు వెళ్ళాడు ఆరాధన చేయడానికి. యెరూషలేముకు వెళ్ళాడు, ఆరాధనతో చూసుకున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ నపుంసకుడు ఆరాధనకు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఒక గ్రంథాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. రథం మీద వెళుతూ ఆయన ఏం చేస్తున్నాడన్న ఆ గ్రంథము తెరిచి చదువుతున్నాడు. అర్థం కావట్లేదు, అయినా చదువుతున్నాడు. అర్థం కావట్లేదు, అయినా చదువుతున్నాడు. ఆసక్తిగా చదువుతున్నప్పుడు ఈ సంగతులన్నీ ఎవరు చూస్తున్నారు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు
నపుంసకుడైనటువంటి ఆ వ్యక్తితోటి ఆ వ్యక్తిని రక్షించడం కొరకు ఆ వ్యక్తిని రక్షించాలనే మాటని ఎవరికి చెప్తా ఉన్నాడు అంటే కైసరయలో సువార్త ప్రకటిస్తా ఉన్న ఆ యొక్క ఫిలిప్పు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు గాజాకు పోవు మార్గమున అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి అతనికి నీవు సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు ఈ పిలుపు అంట పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి. అయితే మనమైతే ఏం చేస్తాం, అయితే ఒక రథం మీద వెళ్ళిపోతున్నాడు, పరిగెడితే మాత్రం దొరుకుతాడు, వెళ్ళిపోవాలండి అని వదిలేస్తాం కదా. కానీ దేవుడు ఎవరిని పోవడానికి ఊరికి వదిలేయడానికి ఇష్టపడటంలా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదండి. ఇప్పుడు పిలుపు గారు పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఆ నపుంసకుడితో మాట్లాడుతూ అంటున్నాడు, ఓయ్ నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఎవరైనా బోధించకపోతే నాకు ఎలాగో తెలుస్తుందండి అన్నప్పుడు ఆ రథం మీదకి పిలుపు వెళ్ళి ఆ ప్రక్కన కూర్చుని ఆ గ్రంథాన్ని తెరిచి ఆ వాక్య భాగాన్ని చక్కగా ఏం చేస్తా ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుదాం, క్రిందకి చదువుదాం. అతడు లేఖనమందు చదువుతున్న భాగము ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరిద్దరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అనే మాటలు చదువుతూ ఉన్నాడు. ఆ వాక్య భాగములో యేసు క్రీస్తు గురించే వ్రాయబడిన మాటలు అవి. కాబట్టి వదకు తేబడిన గొర్రె పిల్ల అంటే ఎవరా గొర్రె పిల్ల అంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఈ యేసు క్రీస్తుని గురించి ఈ యొక్క వ్యక్తి ఫిలిప్పు ఎలాగో బోధించాడు అని అంటే వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 35వ వచనంలో లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించాడు అని వ్రాయబడింది. దేనిని అనుసరించి బోధించాడు? లేఖనములను అనుసరించి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ గొర్రె పిల్లల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ మాటలు అక్కడ విడిచిపెట్టండి, మరొక వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యము చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన వర్తమానం ప్రారంభమైందన్నమాట అండి. ప్రసంగం మొదటి మాట ఏంటంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరునాడు యేసు యోహాను దగ్గరకు వచ్చాడు అని రాయబడింది. అంటే అంతకు ముందు యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే జకరియా ఎలిజబెతుల యొక్క కుమారుడైనటువంటి యోహాను ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యములో కేకలు వేస్తూ ఉంటే ఎవరు కేకలు వేస్తున్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో ఉన్న ప్రజలు యోహాను గారి యొక్క బోధ వినడానికి ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభు మార్గములను సరళము చేయని, ఆయన త్రోవలను ఆయన మార్గములను సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళము చేయండి అని కేకలు వేస్తున్నప్పుడు అందరూ యోహాను గారి యొక్క మాటలు వింటూ వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటున్నారంట. ఇందులోనూ నదిలోనికి దిగి వారి పాపములను ఒప్పుకొనొచ్చు వారి బాప్తిసాలు తీసుకుంటా ఉన్నారు. అయితే యోహాను వారికి బాప్తిసం ఇస్తుంటే అక్కడికి సద్దూకయ్యులు అనబడినటువంటి ఒక తెగ, రెండవది పరిసయ్యులు అనేటువంటి వారు, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు అక్కడికి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే మాకు కూడా బాప్తిసం ఇవ్వండి అని అన్నారు. యోహాను గారు మెచ్చుకోలేదు సరి కదా. వాళ్ళకి ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన
ఫలములు ఫలించండి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఆ అగ్నిలో వేయబడును. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పి ఆయన వారికి ఖండితంగా బోధిస్తూ ఏమన్నాడు తెలుసా? నా వెనుక ఒక వ్యక్తి వస్తాడు, ఆయన నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారి విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు అని చెప్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అలా చెబుతున్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? బాప్తిసం కావాలన్న వాళ్ళు ఏమన్నాడు చెప్పండి? సర్ప సంతానమా అన్నాడు. సర్పానికి 7 లక్షణాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఏంటవి? దేవుని స్తోత్రం. సర్పం ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా సర్పాన్ని చూసారా? బైబిల్లో రాయబడింది, భూమి మీద ఉన్న అన్ని జీవరాశులలోనంట సర్పము చాలా యుక్తి గలది అన్నారు. మొదటిది ఏంటంటే, సర్పం యొక్క లక్షణాలలో మొదటి లక్షణము యుక్తిగా ప్రవర్తించడం. రెండవది, సర్పానికి ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటి తెలుసా? దాని నడక వంకరగా ఉంటది. మూడవ లక్షణం, పాముకు 2 నాలుగులు ఉన్నాయి. 3 విషయాలకి. నాలుగవది ఏంటంటే, పాము ఏం చేస్తుంది చెప్పండి? మాట్లాడితే కదిపామా అనుకుంటే మరొక లక్షణం ఏంటి తెలుసా? అది పగబడుతుందంట. తెలుసా? పాట పాడుతూ ఏమన్నారంటే, మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద ఈడున్నాడు, పక్కనే ఉన్నాడు. ఎవడంట? వాడంటే సాతానుగాడు. అందుకే వాడికి ఆది సర్పమని, ఘట సర్పమని, 7 తలల సర్పమని, ఎర్రని సర్పమని, ఇలాగ వాడికి కొన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి పాము ఏం చేస్తుందంటే పగబడుతుంది అన్నమాట. అందుకని యేసు ప్రభు వారి మీద ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు అనే వారు ఏం చేశారు చెప్పండి? పగబట్టేశారు. ఆయనని ఎలా కూడా సంహరించదుమా అంటే, మంచి చెప్పే వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? అంగీకరించలేకపోతున్నారు. ఈ సమాజం అలాగే ఉంది. మన్ను తింటదంట, కడుపుతో బాగుతుంది, అది శపించబడింది. ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి అంటే, ఆ బాప్తిజం కావాలని వచ్చిన వాళ్ళలో కనబడుతున్నాయి. ఎవరికి? యోహాను గారికి. వారిలో చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అని చెప్పి వారిని గద్దించి, నా వెనుక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు అని చెప్పాడు. ఆ రోజు ప్రసంగం అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ బాప్తిసాలు ఇవ్వడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చేసాడు. ఎవరికి? యేసు ప్రభు గలిలయ ప్రాంతము నుండి నడుచుకుంటూ యోర్దాను నది దగ్గరికి యోహాను చేత బాప్తిసం తీసుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఈ యోహాను ఇలాగ పలుకుతున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. ఈ లోకంలో ఏముంది చెప్పండి? పాపం ఉంది. ఎక్కడి నుండి వచ్చింది పాపం అంటే, సర్పము ద్వారా వచ్చింది పాపము. ఎవరికి అంటుకుంది పాపం అంటే, అవ్వమ్మ ఆ పాపాన్ని మోసుకొచ్చి ఎవరికి ఇచ్చింది అంటే, ఆదాముకు ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఒక్క మనుష్యుని యొక్క అవిధేయత వలన అందరిలోనికి ఏమొచ్చేసింది చెప్పండి? పాపము వచ్చేసింది. ఈ పాపము ఏం చేసింది అంటే, దేవునికి కోపం తెచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడు? తోటలో నుండి ఎలుగుబంటిని బయటికి పంపేసాడు. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపం ఏం చేసిందంటే, దేవునికి మనుషుడికి ఉన్న సహవాసాన్ని దెబ్బతీసేసింది. అందుకనే మనిషిని దేవుడు చూడలేకపోతున్నాడు, దేవుడి దగ్గరికి మనుషుడు రాలేకపోతా ఉన్నాడు. మూడవదిగా ఈ పాపం ఏం చేసింది అని అంటే, మనుషులలో ఉన్నటువంటి ఆయుర్దాయాన్ని తగ్గించేసింది, ఆయుష్ని తగ్గించేసింది. అందుకని చెబుతుంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుంటాడు, వాడు చెడిపోయిన వాడు అసహ్యమైన కార్యములు చేయుదురు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ పాపము మనుషుల్లో ఉన్న ఆయుర్దాయాన్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆయన తగ్గించేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్నటువంటి ఆరోగ్యమును పాడు చేస్తా ఉంది. ఈ యొక్క పాపం ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క జీవితంలో నెమ్మది లేకుండా చేస్తా ఉంది. అందుకనే దావీదు అంటాడు, ఇదిగో నేను చేసిన విస్తారమైన పాపములు వరద వలె ప్రవాహము వలె నా మీద పొర్లి పారుతూ ఉన్నాయి అని చెప్పి ఆయన ఎంతో వేదన చెందుతున్నట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ పాపము ఏం చేస్తుందంటే మనుషులను బంధించి రెండవ మరణములోనికి తీసుకుని వెళుతుంది, అనగా నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పాపము మనుషులను ఏం చేసింది అనంటే దిగంబరులుగా చేసేసింది. దిగంబరులుగా చేసేది పాపం, దేవునికి కోపం తెచ్చేది పాపం, ఎవరి ఆరోగ్యాన్ని పాడు చేసేది పాపం, ఎవరి మనిషిని నరకంలోకి తీసుకుని వెళ్ళేది పాపం. ఈ పాపమును మోయలేక భరించలేక ఈ పాపము నుండి విడుదల పొందాలని మానవుడు ఆది కాలము నుండి ఎంతో ఎదురు చూస్తున్నారంట. ఎవరి తాత్వికులు, ఋషులు, ఎంతో మంది యజ్ఞ పురుషులు, ఎంతో మంది మానవులు, ఆ మాటకు వస్తే బైబిల్లో ఉన్నటువంటి యోబు కూడా ఏమంటున్నాడంటే వేలాది దూతలలో గనుడైన వాడు ఒకడు వచ్చి దేవునికి మానవుడికి మధ్యవర్తిత్వం వహించిన ఎడలా ఎంత బాగుండును అని ఆశపడిన సందర్భము బైబిల్లో మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ పాపము ఏదైతే మనిషిని పాడు చేస్తూ ఉందో ఆ పాపములను తీసివేయడానికంట, లోక పాపములను మోసుకొని పోవడానికంట ఈ గొర్రె పిల్ల వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసయ్య ఎవరంటే చెప్పండి? పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అని మనం చదువుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 19 నుండి 20 వరకు మనం చదివితే అమూల్యమైన రక్తము చేత అనగా దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని ఎరుగుదును. ఆయన ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడిన వాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? 2000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి దేవుడు కాదాయన. 2000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద యేసు అనే పేరు వినబడుతుంది. ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల నుంచి కనబడుతున్నాడు. కానీ అంతకు ముందే ఆయన నియమించబడ్డాడంట. ఎప్పుడు నియమించబడ్డాడు అని అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్ అంటే పంచభూతములు అంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ పంచభూతములు కలిగినటువంటి ప్రపంచాన్ని ఏమంటారంటే బ్రహ్మాండం అంటారు. దేవుడు మాత్రమే చేశాడు. ఏంటి? ఈ నింగిని, ఈ నేలను, ఈ నీరును, ఈ నిప్పును, ఈ వాయువును, వీటన్నిటిని సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఇవేమి సృష్టించబడక మునుపే ఎవరు నియమించబడ్డారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు నియమించబడ్డాడు. ఎందుకు నియమించబడ్డాడు అనంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ మనిషి పాపం చేయకూడదు అని దేవుడు అనుకున్నాడు. ఒకవేళ పాపం చేయకూడదు, ఒకవేళ చేస్తే మనిషి పాపం చేస్తే అప్పుడేంటి? ఆ మనిషిని విమోచించడానికి ముందుగానే పాపానికి విరుగుడుగా దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు వారిని అనాది సంకల్పములోనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. దేవుడు పాపం చేస్తే పాపములకు విరుగుడు ముందుగా దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు చెప్పండి? ఆ జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని ఆయన సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మూడవదిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ
వచనంలో మనం చదివితే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా కనబడతా ఉన్నాడు. చదువుతున్నప్పుడు ఆ పెద్దలు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచింది. గొర్రె పిల్లను చూస్తున్నాడు యోహాను. ఆ గ్రంథము విప్పడానికి వెళ్ళిన గొర్రె పిల్ల ఎలాగ కనబడుతుందంట? వధింపబడినట్లుగా కనబడుతూ ఉందంట. ఎక్కడెక్కడ వధింపబడింది ఈ గొర్రె పిల్ల అని ఆలోచన చేస్తే, ప్రియమైన పిల్లగా, ఏదేను వనములో ఆదాము అవ్వలు దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన వధింపబడ్డాడు. ఆయన చర్మపు చొక్కాయలు వారికి తొడిగించాడు. దేవుడు 7 సంఘాలలో ఒక సంఘపు దూతతోటి దేవుడు ఇలాగ మాట్లాడుతూ అంటున్నాడు, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు నా యొద్ద నీవు వస్త్రమును కొనుక్కో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి అక్కడ ఈ గొర్రె పిల్ల ఏమైపోయింది చెప్పండి? వధింపబడింది. రెండవదిగా మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా ఆ కొండ మీద కొమ్ములు తగులుకొని చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు వలె ఆయన ఇస్సాకు స్థానములో బలి అయిపోయాడు. మూడవదిగా ప్రియమైన బిడ్డగా నిర్గమకాండం 13:13లో మనం చదివినప్పుడు గాడిదకు బదులుగా గొర్రె పిల్ల గాడిద స్థానములో బలి అయిపోతూ కనబడతా ఉంది. 4వదిగా మనం చూస్తే ఈ గొర్రె పిల్ల ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల విమోచన కొరకు పస్కా పశువుగా వధింపబడి వారి యొక్క నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఆ రక్తము ప్రోక్షింపబడగా ఇశ్రాయేలు జనాంగానికి హాని లేకుండా మరణదూత అంటే సంహార దూత వారిని దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా 5వదిగా సర్వ మానవాళి కొరకు ఈ లోకములో ఉన్నటువంటి 7 ఖండాలలో ఉన్న ఆ మనుషులందరి కొరకు కల్వరి కొండ మీద, గొల్గొతా కొండ మీద ఆయన 2 చేతులు చాపి మన కొరకు తన ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు కార్చినటువంటి గొర్రె పిల్ల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఎలా కనబడతా ఉన్నాడు యోహానుకి అంటే ఆయన వధింపబడినట్లుగా కనబడతా ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడు? బైబిల్ గ్రంథములో యేసయ్య ఎలాగ కనబడుతున్నాడు? నపుంసకుడికి చెబుతున్నాడు. ఎవరు చెప్పండి? ఫిలిప్పు గారు. ఏమని చెప్పాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నియమింపబడిన గొర్రె పిల్ల, వధింపబడినట్లుగా ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఇంకా ఈ గొర్రె పిల్ల ఏమై ఉన్నాడో తెలుసండి? కాపరి అయి జీవజల బుగ్గల యొక్క నడిపిస్తూ ఉన్నాడట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఆ గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జల బుగ్గల యొద్దకు వారిని నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నడిపిస్తాడు ఆ దేవుడు నడిపించే గొర్రె పిల్లగా ఉన్నాడట. ఆయన వారికి కాపరి అయి ఎక్కడికి నడిపిస్తున్నాడు? జీవ జల బుగ్గలు. జీవ జలము అనేటువంటి మాటకి
మరొక పర్యాయం మనమంటూ ఉంటే దాని పేరు అమృతం అని పెట్టుకోవచ్చు. అవునా? అమృతం అంటే ఏంటి? మరణం. అమృతం అంటే ఏంటి? మరణము లేనిది. అంటే ఇప్పుడు ఈ కాపరి, ఈ గొర్రె పిల్ల కాపరి అయి ఏ బుగ్గ దగ్గరికి తీసుకెళ్తున్నాడు? జీవజల బుగ్గల యొద్దకు తీసుకువెళ్తున్నాడు. ఆ నీళ్లు తాగాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? చెప్పండి. పరలోకములో ఉన్న జీవజల బుగ్గల్లో ఉన్న నీళ్లు ఎంత బాగుంటాయో. లాజరు కథలో ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడ? నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు అబ్రహామును ఆనుకొని ఆ యొక్క జీవజల బుగ్గల్లోని నీళ్లు తెప్పాలని తాగేస్తున్నాడంటే దేవుని స్తోత్రం. నరకములు ఉన్న ధనవంతుడు చూచి, తండ్రివైన అబ్రహామా, నీ కుమారుడైన లాజరు యొక్క చిటికిన వేలు ఆ నీటిలో ఉంచి నా నాలుక తడపవా అని అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడు? అసలు ఆ పరలోకం నుండి ఆ చిటికిన వేలు నుంచి పడే ఆ డ్రాకు ఎన్ని లోకాలు దాటుకుని అసలు నరకంలోకి వెళ్ళి రాకుండా అసలు. ఒకవేళ నేను నమ్ముతున్నాను నీకు తెలుసా, ఆ పరలోకం నుండి చాలవిడిచినా కూడా నరకములో ఉన్న వాడి దగ్గరికి ఆ నీటి చుక్క వెళితే అగ్ని బలములను చల్లార్చగలిగే శక్తి ఆ జీవజలంలో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే సమరయ స్త్రీతో ఆయన అన్నాడు, నీవిచ్చే నీళ్లు నేను తాగితే మరలా నాకు దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీవెన్నటికి దప్పిక ఉండదు అన్నాడు. ఆ నీళ్లు మనకి ఇవ్వడానికి ఆయన మనకు కాపరిగా ఉండి ఎక్కడికి నడిపిస్తున్నాడంట? జీవజల బుగ్గల దగ్గరకు నడిపిస్తా ఉన్నాడు. జీవజల బుగ్గల దగ్గరికి వెళ్ళి ఆ జీవజలమును తాగాలి అంటే ఈ లోకములో మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే కేవలం గుడికొచ్చే వారముగా ఉంటే సరిపోదండి. జయ జీవితమును కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, క్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలి, వాక్యానుసారముగా బ్రతుకుతున్న వారమై ఉండాలి. ఏ పరిస్థితికైనా ప్రభువు కొరకు మనం నిలబడగలిగితే ఆయన మనకు కాపరిగా ఉంటాడు, మనం ఆయన చేతిలో గొర్రెగా ఉంటాము. ఇదవది ఏమిటి అని అంటే వరుడైన గొర్రె పిల్ల. వరుడంటే సంగమ వరుణి కొరకు, వరువ సంగమ వరుణి కోసం చూస్తుందంట. అంటే సంఘమేమో పెళ్లి కూతురైతే యేసు ప్రభు ఆ గొర్రె పిల్ల ఏమై ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ యోహాను శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అంటే, ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మేమును పరిసయ్యులమును తరచుగా మేము ఉపవాసాలు ఉంటున్నాము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండటం లేదు అని అడిగారు. ప్రభు ఏమన్నాడో తెలుసా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అన్నాడు. ఇప్పుడు ఈ డైలాగ్ లో యేసు ప్రభు తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు? ఏ కుమారుడు? పెండ్లి కుమారుడుగా పరిచయం చేసుకున్నాడు.
అందుకని మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, తన భార్య తనను తాను సిద్ధపరచుకుంటున్నది. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నాడు. గొర్రె ఇంకా 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అంటున్నాడు. ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ ఏమై ఉన్నాడు? పెళ్లి కొడుకై అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడని బైబిల్ చెప్తుందంటే, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలి. ఎక్కడి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి. ఎందుకు? పెళ్లి కూతురికి ఎంతమంది సిద్ధపరిచినా సరిపోదండి. 2000 సంవత్సరాలు అయిందని రెడీ అయిపోయి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. పెళ్లి కూతురు మాత్రం అప్పుడే రావాలి, సిద్ధపడి త్వరగా రానున్నా యేసు త్వరగానే రాను. యేసయ్యకు పెళ్లి కుమార్తె కూడా ఎలా సిద్ధపడాలి? త్వరగా సిద్ధపడాలి. కాబట్టి ఎక్కడైనా విడిది గది పెళ్లి కొడుకు ఇస్తారా, పెళ్లి కూతురికి ఇస్తారా? చెప్పడమా? పెళ్లి కూతురికి ఇస్తారు. బైబిల్లో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుండి అక్కడ అన్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోమన్నాడు. పెళ్లికి లేట్ అయిపోతుంది, పెళ్లి కూతురు దగ్గర అయిపోద్ది. ఇప్పుడు మనమే పెళ్లి కుమార్తె అయినప్పుడు, ఈ గొర్రె పిల్ల క్రీస్తు యేసే పెళ్లి కుమార్తె అయినప్పుడు మనము ఆయన కొరకు సిద్ధపడాలి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఆయనకి మనలో సౌందర్యము కనబడాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ సౌందర్యం కనబడుతూ ఉంది. సన్ననార వస్త్రములు ఆమె కలిగి ఉందంట, నిర్మలములు కలిగి ఉందంట, ప్రకాశములు ఆమె కలిగి ఉందంట. అవన్నీ ఏమిటయ్యా అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు సంఘానికి ఉండాలి. సంఘం అంటే ఒక్కడా ఇద్దరా? మనమందరం కలిస్తే సంఘం. కాబట్టి మనందరికీ కలిసి మనందరిలోనూ ఉండాల్సింది ఏంటంటే సౌందర్యం. ఏంటా సౌందర్యం అంటే పరిశుద్ధత, విశ్వాసము, విధేయత, సాత్వికము, ప్రేమ, ఆశా నిగ్రహము, ఆత్మఫలము, ఇవన్నీ కూడా మనలో ఉంటే అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? సౌందర్యవంతులు ఉంటాం. మనం ఏం కడుక్కోమంటాడు? నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు చెప్పండి నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు నువ్వు మొదట చేయవలసిన మొదటి పని ఏంటి తెలుసా? ఏం చేయాలి చెప్పాలమ్మా? తలుపు వేసేసుకోవాలి. అమ్మా ఏం వేసుకోవాలి? ఇక్కడ నువ్వు తొలిపోయి అనుకో, రేపు పొద్దున్న ఆయన తొలిపేసాక వేసేస్తాడే. బుద్ధి గల వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉన్నారు. ఆయన తలుపేసేసాడు. పోనీ ఇట్లా స్వరం ఆయనకి వినపడతలేదా? చెప్పమ్మా, వినపడుతుంది. ఆయన మాట్లాడి వినపడతలేదా అంటే ఒకరి మాట ఒకరికి వినపడుతున్నారంటే తలుపు అవతల ఆయన ఉన్నాడు, తలుపు అవతల బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం తలుపు మాత్రం తీరలేదు. అయ్యా
వాళ్ళతోటే వచ్చామండి. ఎవరాళ్ళు? వాళ్ళతో వచ్చామండి. ఎవరాళ్ళు? మీరెవరు? బుద్ధి లేని వాళ్ళమండి. వాళ్ళు లేని వాళ్ళారా? మీరెవరు? నాకు జరుగుతుంది కానీ తలుపు తీయట్లేదు. ఎవరు? పెళ్లి కుమారుడు. అట్లేనండి, మనకు తలుపు తీయాలంటే ఇక్కడ తలుపు వేసుకోవాలి. మన తలంపులకు తలుపు వేయాలి, లోకానికి సిలువ వేయాలి. 3 దినాలు ఉపవాసం మనం ప్రకటించామంటే ఈ 3 దినాలు కూడా మనము వాక్యము దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి, పాటలలో గడపాలి. గదిలోకి వెళ్ళిపోవాలి, తలుపేసేసుకోవాలి. తలుపేసేసుకుంటే నీకెవరు కనపడరు? లోకం కనపడదు, టీవీ కనపడదు, సెల్ ఫోన్ కనపడదు, ఫ్రెండ్స్ కనపడరు, లోకవార్తలు కనపడదు. నీ గదిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. తల అంటుకోవాలి. తల అంటే ఏంటి? తలంపులు, ఆలోచనలు. ఆదికాండంలో చెప్తున్నాడు, వారి హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. చెడ్డ తలంపులను కడిగి వేసుకోవాలి. ఇంకేం చేయాలి? ముఖము. ముఖాన్ని ఏమున్నాయి? కళ్ళు ఏం చేస్తున్నాయి? పాపం చేస్తాయి. అందుకని కళ్ళుతో యోబు ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. దావీదు ఏమంటున్నాడు? ఇదిగో చెడ్డవాడిని చూడకుండా నా కన్నులను తిప్పివేయి, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు అని 119వ కీర్తనలో ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నోరు పాపం చేస్తుందా? పిల్లరా, మన నోటి మాటలు కృపాసహితంగా మారిపోవాలి. ఉప్పు వేయబడినట్టుగా రుచికరంగా మారిపోవాలి. దేవుడి స్తోత్రం. ఏం చేస్తున్నాయి? ఎలాగా? వినుట ద్వారా. అవ్వమ్మ ఎలా పాపం చేసింది అనుకుంటున్నారు? వినుట వలన. ఏం విందే? ఇది నిజమా అనే మాట మీద ఫస్ట్ డైలాగ్, ఇది నిజమా అందే. అంటే అనుమానము కలిగించడమే అపవాది యొక్క పని. అర్థమైనా? అప్పుడు ఆ మాటలన్నీ విని పాపం చేస్తుంది. అందుకని మనం వినుట వలన పాపం చేస్తాం. కనుక మనం చెవులు కడిగేసుకోవాలి, కన్నులు శుద్ధి చేసుకోవాలి, పెదవులు శుద్ధి చేసుకోవాలి, నాలుగు శుద్ధి చేసుకోవాలి, నోటిని పవిత్రపరచుకోవాలి, హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. ఇవన్నీ శుద్ధి చేసుకునేటువంటిదే విడిది గది. శుభ్రం చేసుకొని వెలుగు అంతంగా తయారు బయటపడుతుంది. ఎప్పుడైతే మన మాటలు కృపాసహితంగా ఉంటాయో ఆ మాటలతో ప్రార్థన చేస్తే, ఆ పెదవులతో పాట పాడితే పరలోకపు దేవునికి ఎంతో ప్రియమైనదిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అందుకని పరమగీతంలో యేసు ప్రభు అంటున్నాడు, షూలమితితో ఆ సొలొమోను గారు అంటున్నాడు, నా ప్రియురాలా సుందరివతి, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడాలి అంటున్నాడు. మనం ఆయనకి కనబడాలి, ఆయనకి మన స్వరం వినబడాలి. మన స్వరం ఆయనకి వినబడినప్పుడు ఆయనకి సంతోషము కలిగించే స్వరముగా ఉండాలి. మనం ఆయనకి కనబడినప్పుడు మనం సౌందర్యవంతులుగా కనబడాలి. అలా కనబడేటట్టుగా చేయగలిగేదే ఈ గది. ఏ గది? సన్నిధి గది, మందిరము అనే గది, సహవాసము అనే గది. దేవునికి స్తోత్రం చెప్పండి. 6వది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనములో దేవాలయమై ఉన్న గొర్రెపిల్ల. వివరించను. దేవాలయమై ఉన్న గొర్రెపిల్ల. 7వదిగా ఆ 23వ వచనంలో కింద చదువుతా అంటాడు, గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నాడు. గొర్రెపిల్లగా ఉన్నాడు. వింటున్నావా నపుంసకుడా? వింటున్నావా? ఇదిగో లేఖనములను అనుసరించి ఈ వాక్యమును పిలుపు బోధించినప్పుడు అతని హృదయము తెరవబడింది, మనోనేత్రము తెరవబడింది. అయ్యా, ఈ గొర్రెపిల్ల దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నానయ్యా, నాకు బాప్తిజం కావాలి, నాకు రక్షణ కావాలి, ఇదిగో నీళ్లు అని చెప్పినప్పుడు వారిద్దరూ నీళ్లలోనికి దిగినప్పుడు ఏం చేశారు చెప్పండి?
పిలుపు ఆ నపుంసకుడికి బాప్తిస్మము ఇచ్చాడు. ఆ వ్యక్తి సంతోషముతో తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి గొర్రె పిల్లను గురించిన బోధ వినినప్పుడు అతని హృదయంలో మార్పు కలిగింది. మీరు ఈ రాత్రి గొర్రె పిల్లను గురించి విన్నారు, సన్నిధి అనుభవం చేయబోతున్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుపులాగా, అందరినీ పిలిచేవారిలాగా మీరు మారిపోదురుగాక.